జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్, హెచ్ఎఫ్ నగర్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమావాస్య రోజున సెలవు పాటించి సభ్యుల సమస్యలను కార్యాలయంలో చర్చిస్తామని సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షుడు అహ్మద్ అన్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ యూనియన్ సభ్యులకు ఆఫీస్ కోసం స్థలం కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. వారికి ఈఎస్ఐ కార్డు, పీఎఫ్ ఇన్సూరెన్స్, మృతి చెందిన వారికి 15 లక్షలు ఇవ్వాలని అహ్మద్ తెలిపారు. సెంట్రింగ్ యూనియన్ ప్రెసిడెంట్ అహ్మద్ భాయ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు జరిగేది ఏంటంటే చాలా సెంట్రింగ్ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కరెక్ట్ పనులు దొరకక బయట నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసి ఇక్కడ తెలంగాణ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటి రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకు పడి చనిపోతే ఇక్కడ ఎఫ్ఐఆర్ అయినప్పుడు డబ్బులు ఇస్తలేరు. ఇక్కడ ఎఫ్ఐఆర్ హైదరాబాద్లో ఎక్కడైనా తెలంగాణలో బయట రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ 6,20,000 చనిపోతే ఇస్తున్నారు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి. ఆ 6,20,000 కాకుండా 15 లక్షలు చనిపోతే ఎఫ్ఐఆర్ అయితేనే ఇవ్వాలని లేబర్ డిపార్ట్మెంట్ తోటి గవర్నమెంట్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లానే లేబర్ కార్డు ఎవరికైతే భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు ఉంటుందో వాళ్లకు ఏసఐ కార్డు కూడా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లానే మనము ఎంతమందికి లేబర్ కార్డు ఉంటుందో వాళ్లకు పిఎఫ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు 50-60 సంవత్సరాలు అయినాక వీళ్లకు పని చేయకుండా అయిపోతాను. భవన నిర్మాణ కార్మికుడు ఇవాళ లేబరు భవన నిర్మాణ కార్మికుడు ఎవరు లేకపోతే ఎవరు పనులు చేయలేరు. బిల్డర్లు కానీ ఎవరైనా ముందుకు పోలేరు. అందుగురించి ఏసఐ కార్డు కూడా ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఏసఐ కార్డు కూడా ఇవ్వాలని గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్లా వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఒకవేళ భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు కానీ ఏసఐ కార్డు కానీ పిఎఫ్ కానీ పింఛన్ కానీ ఈ రోజుల్లో ఇవ్వకపోతే ఎలక్షన్ అప్పుడు మొత్తం భవన నిర్మాణ కార్మికులము ఎలక్షన్ ముందు ధర్నాలకు ముందుకు వెళ్తాము. ఇప్పటి నుంచి చాలా మంది గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, వేరే వాళ్లకు గుర్తించి ఆఫీసులకు జాగా ఇస్తుంది. అబిఫాతిమానగర్ జోన్లో రహమత్ నగర్ డివిజన్లో 12,000 మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఆ భవన నిర్మాణ కార్మికులకు ఎవరు పట్టించుకుంటలేరు. వేరే వాళ్ళకు కూడా పొలిటికల్ లీడర్లకు కూడా చెప్పినాం మేము, ఎవరు పట్టించుకుంటలేరు. ఒకవేళ ఇట్లానే మీరు ముందుకు చేసుకుంటా మాకు జాగాలు ఇవ్వకుండా ఆఫీసులకు జాగాలు ఇవ్వకుండా ఓటు బ్యాంక్ మీరు పొందుతే కానీ మేము ఎట్లా ఓటు బ్యాంక్ ఆపాలి? మొత్తం భవన నిర్మాణ కార్మికులము ఎంతమంది ఉన్నామో అంతమంది ఓటు బ్యాంక్ కూడా మీకు ఇబ్బంది అవుతుంది. అందుగురించి మీరు గుర్తించి రహమత్ నగర్ డివిజన్లో ఎంత 12,000 మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే 12,000 మందికి ఇక్కడ ఆఫీస్కి జాగలేదు. ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మీకు అవసరం ఉన్నప్పుడు మీరు వస్తున్నారు, పనులు ఎలా తీసుకుంటున్నాం.